సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. హాయ్ సార్. నమస్తే అండి. హాయ్. సో రీసెంట్గా మన హైదరాబాద్లో 150 crore స్టాక్ మార్కెట్ స్కామ్ అయిందని విన్నాను. సో దాని గురించి అప్డేట్స్ చెప్తారా? సో రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక కంపెనీ కాల్డ్ పెంగ్విన్ సెక్యూరిటీస్ అని వాళ్ళు నియర్లీ 150 కోట్లని ఇప్పటి వరకు అయితే స్కామ్ జరిగిందని బయటపడింది. బాధితులు ఎవరైతే ఉన్నారో పోలీసులకు కంప్లైంట్ చేశారు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు మొదట్లో ఒక 1500 మంది క్లయింట్స్ ఇప్పటివరకైతే బయటకు వచ్చారు కంప్లైంట్ చేసిన వాళ్ళు. బట్ మొదట్లో స్టాక్స్ అని సెక్యూరిటీస్ అని మొదలుపెట్టారు. బట్ ఈవెన్చువల్లీ ఏం చేశారంటే వాళ్ళ స్టాక్స్ కన్నా కూడా ఒక బాండ్స్ అనే ఓన్గా బాండ్ అనేది ఒకటి క్రియేట్ చేసేసి 1,12,000 నెలకి ఇస్తాము అంటే ఒక అని చెప్పేసి ఒక ప్రామిస్ చేశారు. ఆరు కొన్ని కేసులు 1,00,000కి మన 17 నెలల్లో డబుల్ అమౌంట్ ఇస్తాము అనేసి ప్రామిస్ చేయడం. ప్లస్ దీన్ని ఏంటి కొన్ని నెలలు మంచి పద్ధతిగా అంటే ఎవరైతే 1,00,000 పెట్టారో వాళ్ళకి అమౌంట్ ప్రామిస్ చేసిన అమౌంట్ అయితే ఇస్తూ పోయారనమాట. ఇస్తూ పోతే ఏంటంటే నమ్మకం కుదిరి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులే కాకుండా బయట నుంచి తెచ్చి, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ 12% ఇస్తున్నారు, బయట నీకు 2%, 3% ఇంట్రెస్ట్ దొరికితే ఇంతకన్నా మంచిదా అని చెప్పి తీసుకొచ్చేసి అప్పు తెచ్చి మరి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా పెట్టించి వాళ్ళకు అందరికీ పెట్టించేసి సో వాళ్ళకి డబ్బులు పెట్టుబడి ఈ స్కామ్లో వాళ్ళు పెట్టుబడి పెట్టారు బేసికలీ తెలియక. సో నడిచినంత వరకు నడిచింది. ఎవరైతే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఎవరైతే ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే కంపెనీని జిడిమెట్లలో పెట్టారో అంటే చాలామంది ప్రెషర్ అయ్యాక మేము ఇస్తామని చెప్పేసి లాస్ట్ ఫ్రైడే అందరినీ పిలిచారు. కానీ ఆ రోజు వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారనమాట. సో అందరూ వచ్చిన 700 మంది అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ స్కామ్ అలా బయటపడింది అనమాట. సో దీని నుంచి మేజర్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు మొదలు ఓవర్ ప్రామిస్ చేశారు. అన్రీజనబుల్ అంటే ఎవరైనా సరే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఒక నెలకి 10-12% అనేది ఎటువంటి వాళ్ళు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. నువ్వు ఏ బిజినెస్ చేసినా సరే, నువ్వు ఏదైనా మంచి స్ట్రక్చర్డ్ పాజిటివ్గా మంచి ఫుల్ ప్రాఫిటబుల్ ఉన్న బిజినెస్ చేసినా నెలకి 12% ఫిక్స్డ్ ఇన్కమ్ ఒకరికి షేర్ చేసుకునేంత ఇన్కమ్ రావడం అనేది యూజువల్లీ ఇంపాసిబుల్. స్టాక్ మార్కెట్లో కూడా నువ్వు ఎంత బాగా ట్రేడ్ చేసినా, ఎంత బాగా నీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ నీ రికార్డ్ ఉన్నా సరే నెలకి 12% అనేది ఇంపాసిబుల్. ఎవరైనా ప్రామిస్ చేశారన్నా ఇలాంటిదే ఉంటుందన్నమాట. మొదలు వచ్చిన ఇన్వెస్టర్ డబ్బులు తీసుకెళ్ళి నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వడం, నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ ద్వారా వచ్చినవి వాళ్ళకి ఇవ్వడం. ఇట్స్ లైక్ ఏమంటారంటే క్లాసిక్ పాంజీ స్కీమ్ అనమాట. ఎప్పటి వరకు అయితే కుదురుతుందో అప్పటి వరకు ఇచ్చి పెద్ద అమౌంట్ కలెక్ట్ అయ్యే వరకు వాళ్ళు చూసి ఏదో ఒక రోజు ఆఫీస్ ఎత్తేయడం అండ్ మోసం చేయడం, ఇదే జరుగుతున్న పని. సో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ కేసులోనే కాదు ఏ కేసులో అయినా సరే జాగ్రత్త అనేది, ఇది మన డబ్బు, ఇన్వెస్టర్స్ సొంత డబ్బు కష్టపడి సంపాదించిన డబ్బుకి వేరే వాళ్ళని అంత ఈజీగా నమ్మడం కన్నా ఎవరన్నా స్టాక్స్లో కానీ ఇట్లాంటి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తాను రిటర్న్స్ అంటే వాళ్ళకి ఏమైనా లైసెన్స్లు ఉన్నాయా ఆ కంపెనీకి ప్రాపర్గా ఇంతకుముందు రికార్డ్స్ ఉన్నాయా, అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పెట్టిన డబ్బులు ఒక సెబీ రిజిస్టర్డ్ స్కీమా కాదా. బికాజ్ మీరు చూస్తే లాట్ ఆఫ్ కంపెనీస్ కూడా బ్యాంక్స్ కూడా బాండ్స్ రిలీజ్ చేస్తాయి, కానీ వాటికి మీరు ఒక ఐసీ నెంబర్ అని ఉంటుంది బాండ్స్కి కూడా, అది కంపల్సరీ సెబీ దగ్గర ఆర్ ఏదైనా స్టాక్ మార్కెట్లో ఎక్స్చేంజ్లో రిజిస్టర్డ్ అయి ఉంటుంది ఆ బాండ్. కావాలంటే ట్రేడ్ చేసుకునే అవకాశాలు. సో ఈ రిజిస్టర్డ్ కాని బాండ్స్ ఏవైనా సరే రిస్క్తో కూడుకున్నాయి. వాళ్ళు నీకు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి నువ్వు నమ్మేస్తే ఎప్పుడో ఒకప్పుడు గొంతు కోసే అవకాశాలు ఇట్లాంటి కేసుల్లో జరిగాయి. రికవర్ చేసే అవకాశాలు కూడా ఉండే, ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు. ఇప్పుడు కొన్ని కేసుల్లో ఏంటంటే కొన్ని స్టాక్ మార్కెట్ కేసుల్లో ఏదైనా కంపెనీ పేరు లేని కంపెనీలో పెట్టడం మునిగిపోవడం జరుగుద్ది. బట్ ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు. స్ట్రైట్ అవే మొదట్లో బాగానే ఇచ్చారు కదా అని చెప్పేసి ఫస్ట్ స్టాక్స్తో వాళ్ళని క్లయింట్స్ని అక్వైర్ చేసి ఆ తర్వాత మా ఓన్ బాండ్ ఉంది, మా ఓన్ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్లో 1,00,000 పెడితే నెలకు 10-12% ఇస్తామనేసరికి అందరికీ ఆశ. మొదట్లో ఇచ్చారు కాబట్టి ఒక 1,00,000 ట్రై చేశారు, నిజంగానే 10,000-12,000 వస్తున్నాయి నెలకి, సో ఇంకా కొన్ని తీసుకొస్తాను, ఆ సేవింగ్స్ ఈ సేవింగ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఉన్నాయి పోయాయి, మళ్ళీ ఫ్రెండ్స్ ద్వారా పెట్టి అన్నీ పోయాయి.
సో అత్యాశ అనేది డ్రైవ్ చేస్తుంది. ఇట్లాంటి మోసగాళ్ళకి మన అత్యాశే యాక్చువల్లీ ఒక ఏమంటారు ఆయుధం. వాళ్ళకి మంచి అవకాశం వాడుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ అనేది జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఎవరైనా ఓవర్ ప్రామిస్ చేస్తే ఎక్కువ ఆలోచించాలి. ఎవరైనా సరే నీకు నెలకు 10% ఇస్తాను, 8% ఇస్తాను అంతేందుకు. జనరల్గా కూడా బ్యాంక్స్ మనకి ఎంత ఇస్తున్నాయి, 7.5-8% పర్ యానం సంవత్సరానికి ఇస్తున్నది చోట మ్యాక్సిమం ఇప్పుడు స్టాక్స్లో కూడా ఆర్ కొన్ని కేసుల్లో మంచి రిటర్న్స్ వస్తాయంటే ఒక 24-30% రావడమే గొప్ప. ఇది కన్సిస్టెంట్గా రావడం సంవత్సరానికి. అలాంటి నెలకు 10-12 అంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే అన్నీ తెలుసుకోవాలి. అండ్ కుదిరితే అసలు చేయడమే వద్దు. ఎందుకంటే ఎవరు ఏ ఇన్వెస్ట్మెంట్ ఏ బిజినెస్ చేసి కూడా అంత రిటర్న్స్ అనేది ఎవరు ఇవ్వలేరు. ఇచ్చినా ఇది సేమ్ పాంజీ స్కీమే, మొదలు వచ్చిన వాళ్ళకి వస్తాయి, తర్వాత నీ డబ్బులే పోతాయి. సో ఎటువంటి కేసులు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే సెబీ రిజిస్టర్డా కాదా ఆ ఏజెన్సీ, కానీ అతనికి లైసెన్స్ ఉందా, ఆ లైసెన్స్ ఉంటే ఎటువంటి లైసెన్స్, స్టాక్ బ్రోకింగ్ లైసెన్సా లేకపోతే పోర్ట్ఫోలియో అనలిస్ట్. ఈవెన్ చాలామంది ఏంటంటే స్టాక్స్లో పెడుతున్నాము ఈ కాలంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని, వేటిలో ట్రేడింగ్ చేస్తాము మీకు డబ్బులు ఇస్తామని అంటారు. అప్పుడు చేసినప్పుడు కూడా డబ్బుల్ని మన డీమ్యాట్ అకౌంట్లోనే, ఎటువంటి స్టాక్స్ సెక్యూరిటీస్ అయినా సరే కంపల్సరీ ఒక డీమ్యాట్ అకౌంట్ అవసరం. ఆ డీమ్యాట్ అకౌంట్ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా చేశాక ప్రాపర్ లాగిన్ అన్నీ మళ్ళీ ఏ కంపెనీ అయితే చేస్తోందో ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్డ్ అయ్యి ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోవాలి. ఈ కాలంలో ఇంకొక రకమైన స్కామ్, నిన్న ఇంకొక స్కామ్, ఒక క్లయింట్ ఫోన్ చేశారు. ఫోన్ చేసేసి, అనిల్ గారు నా ఫ్రెండ్ ఒకరు లాస్ట్ 3 days బ్యాక్ కొత్తగా ఒక స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాడు, ఒక 2 లక్షలు, నియర్లీ 30,000 ఒక్క రోజులో వచ్చింది. ఒక ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ అంట. నన్ను చేయమంటే నేను అకౌంట్ ఓపెన్ చేశాను, బట్ ఎందుకో నమ్మకం కుదరట్లేదు, నిజమా కాదా అని. థ్యాంక్ఫుల్లీ ఆయన ముందే డబ్బులు లోడ్ చేయకముందే ఫోన్ చేశాడు కాబట్టి నేనేంటంటే చెప్పాను అనమాట, ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ అంటూ ఏమీ ఉండదు, ఉంటే ప్రాపర్ అకౌంట్ ఉంటుంది, ఉన్నా కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మీ డీమ్యాట్ ఓపెన్ చేశాక మీకు డీమ్యాట్ డీటెయిల్స్ వస్తాయి. ఆ బ్రోకింగ్ కంపెనీ అవుతుందో వాటితో లోగోతోటే కాకుండా మొత్తం డీటెయిల్స్తో పాటు ఎక్స్చేంజ్లలో అని ఉంటుంది. అండ్ ఎవరు కూడా ఫోన్ ద్వారా థర్డ్ పార్టీకి డబ్బులు పంపమనరు. సో నీ అకౌంట్ ఈజ్ లింక్ టు మీ బ్యాంక్ అకౌంట్ అక్కడ కనబడుతుంది, ప్రాపర్గా కేవైసీ అన్నీ జరుగుతాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాక తిను ఆపేశాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ పెట్టిన డబ్బులు పోయాయి. సో డీమ్యాట్ అనేది కంపల్సరీ. ఆ డీమ్యాట్ కూడా పేరు ఫేక్ చేసినా సరే వెబ్సైట్ అవన్నీ చక్కగా చెక్ చేసుకొని, పేరు తెలిసిన వాళ్ళు అంటే ఇలా ర్యాండమ్గా వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి అలా కాకుండా నిజంగానే మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే స్టాక్ బ్రోకర్స్ ఉంటారో వాళ్ళ లైసెన్సులు చెక్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని నిజంగానే వాళ్ళు కాదా అవునా తెలుసుకున్నాకే ఇలాంటివి పెట్టాలి. కానీ ఇష్టం వచ్చినట్టు అయితే ఇన్వెస్ట్ చేయకూడదు. హాఫ్ నాలెడ్జ్ కన్నా కూడా అత్యాశకు పోకుండా కొంచెం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హాఫ్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే నీకు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్స్పర్ట్స్ గైడెన్స్ ఇస్తారు. మనకు కావాల్సిన అవసరం ఏంటో చెప్తే దాని తగ్గట్టు గైడెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే అత్యాశకు పోయి ఉన్నాయి పక్క దగ్గర తెచ్చి కూడా పొడగొట్టుకోవడం అనేది చాలా జరుగుతుంది. సో ఈ సెక్యూరిటీస్ కంపెనీ ఇవ్వాలే కాదు, రేపు కూడా ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే మన గ్రీడ్ ఉంటుందో ఆ గ్రీడ్కి మనం యాక్ట్ చేస్తామో కంపల్సరీ ఇట్లాగే మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇందులో చూసుకుంటే మరి మోసపోయే వాళ్ళది తప్పు ఉంటుందా, మోసం చేసే వాళ్ళది ఉంటుందా? ఇద్దరిది తప్పే. కానీ ఇద్దరిది తప్పే ఈ కేసులో. కానీ ఎక్కువ తప్పు మాత్రం నువ్వు మోసపోవడం అనేది. అంటే ఎక్కడ ఏ బిజినెస్ చేస్తే నీకు 10-12% వస్తుందనే ఒక బేసిక్ క్వశ్చన్ డబ్బులు పెట్టే వాళ్ళు కంపల్సరీ తెలుసుకోవాలి. నువ్వు నీ డబ్బులు ఇంత కష్టపడి సంపాదిస్తూ ఉంటాము, మన ప్రతి బేరం చేసి మరీ తీసుకుంటాము రూపాయి సేవ్ చేయడానికి. అలాంటిది లక్షలు ఒకరిని నమ్మేసి వాళ్ళు 12% 10% ఇస్తున్నారని చెప్పేసి నెలకి పెట్టడం అనేది వాళ్ళకన్నా నీ అత్యాశే వాళ్ళని గైడ్ చేస్తూ ఉంది. మీలాంటి వాళ్ళు అందరు చూడడం వల్ల నువ్వు పక్క వాళ్ళని కూడా తీసుకురావడం వలన వాళ్ళు ఇంకా ఈ ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంకా ధైర్యంతో నెక్స్ట్ టైం ఇంకా కాన్ఫిడెన్స్తో చేస్తున్నారు అనమాట. సో ఇన్వెస్టర్సే జాగ్రత్త పడాలి. డబ్బులు మనవే, మన డబ్బుల కోసం మనమే బాధ్యత వహించాలి. మనం జాగ్రత్తగా ఉంటే ఈ మోసగాళ్ళు ఎవరైనా సరే అడ్డుకట్టయితే వేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.